ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇంద్రం మిల్లుకంటూ మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకి ఇంద్రం లిస్ట్ అంటూ ఓపెన్ అయింది. దాంట్లో మీరు సర్వేకి ఎవరెవరు వచ్చారు, మీ ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి వెరిఫికేషన్ చేశారు అనే దాని గురించి ఒక లిస్ట్ ఓపెన్ అయిందండి. మీకు ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి ఒకసారి. మీ మొబైల్ నెంబర్ లేదా రేషన్ కార్డ్ నెంబర్ లేదా మీకు ఇతర వేరే నెంబర్లు వేరే వెరిఫికేషన్ ద్వారా ఎలా చేశారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. మీకు ఇంద్రం మిల్లు గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా కానీ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మిల్లు telanganagov.in అనేసి టైప్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు మొబైల్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. నేను ఎప్పుడు కంప్యూటర్ చూపిస్తాను కానీ ఇప్పుడు మొబైల్లో మీకు అవగాహన ఉండాలనేసి ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి లాగిన్ పక్కన. అది క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వచ్చిన తర్వాత అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. అప్లికేషన్ సెర్చ్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అలాగే స్క్రోల్ డౌన్ చేస్తే సెర్చ్ బై అని ఉంటుంది. ఇక్కడ చేసుకున్నట్టయితే మీ మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు లేదా అప్లికేషన్ ఐడి లేదా మీ ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కనుక అక్కడ ఇచ్చినట్టయితే మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి. ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ అప్లికేషన్ ఐడి కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసుకున్నట్టుంటే మీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ మీరు ఏ జిల్లా ఏ మండలం ఎక్కడ మీరు అప్లికేషన్ చేసుకున్నారు అనేది కూడా డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మీ రేషన్ కార్డ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు వెరిఫికేషన్ చేసింది ఎవరు, సర్వే చేసింది ఎవరు, అతని పేరు కూడా వస్తుంది. ప్లస్ అతని కింద నెంబర్ కూడా వస్తుంది. ఇది అనేది మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇంద్రం మిల్లు శాంక్షన్ అయ్యేది మీకు 100% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చూసుకోండి. మీరు ఎక్కడన్నా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఇక్కడ అనేది మీకు వెరిఫికేషన్ అనేది మీ నెంబర్ కొట్టిన తర్వాత లేదా మీ ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత మాకు వెరిఫికేషన్ కాలేదు అనేది ఉంటే నాకు కామెంట్ చేయండి, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈరోజు ఈ వీడియో అండి. థ్యాంక్స్.